అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై మీరు నేరుగా బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళి క్యాష్ కౌంటర్ వద్ద డబ్బులు తీసుకుంటే మీ అకౌంట్ నుంచి ఛార్జీలు కట్టుకానున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఖాతాదారులపైన ఈ నిబంధన ప్రభావం చూపనుంది. అసలు ఈ రూల్స్ ఎందుకు మార్చారు, దీనివల్ల వినియోగదారులకు నష్టమేంటి, లాభాలేంటో పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కొత్త నిబంధనలు ఎస్బీఐలోని బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు వర్తిస్తాయి. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక నెలలో బ్యాంకు బ్రాంచ్కు వెళ్ళి క్యాష్ కౌంటర్ ద్వారా కేవలం 4 సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ 4 సార్లు దాటిన తర్వాత చేసే ప్రతి విత్డ్రాల్ పైన కూడా 15 రూపాయలతో పాటు జీఎస్టీ అదనపు ఛార్జీలుగా వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక నెలలో బ్రాంచ్ ద్వారా 4 సార్లు నగదు తీసుకుంటే మొదటి 4 ఉచితం, కానీ 5, 6 ఈ విత్డ్రాల్స్కి మాత్రం ఒక్కో దానికి 15 రూపాయలు ప్లస్ జీఎస్టీ పడుతుంది. అయితే అందరిలోనూ ఒక డౌట్ రావచ్చు, ఫోన్పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీల పరిస్థితి ఏంటని. డిజిటల్ లావాదేవీల పైన ఎలాంటి పరిమితులు లేవు, వారికి ఎటువంటి ఛార్జీలు కూడా వర్తించవు. మీరు ఎన్నిసార్లు అయినా కూడా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇక ఏటీఎంల విషయానికి వస్తే ఎస్బీఐ ఏటీఎంలలో నెలకు 5 లావాదేవీలు ఉచితం. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అయితే నాన్ మెట్రో నగరాలలో 5, మెట్రో నగరాలలో 3 లావాదేవీలు ఉచితం. ప్రస్తుతం ప్రధాన బ్యాంకులలో ఎస్బీఐ మాత్రమే ఈ క్యాష్ విత్డ్రాయల్ ఛార్జీలను స్పష్టంగా ప్రకటించింది. అయితే ఇక్కడ తలెత్తే మరో ప్రశ్న ఏంటంటే, సామాన్యుల ఖాతాలపైన బ్యాంకులు ఎందుకు ఇలాంటి ఛార్జీలు వేస్తున్నాయి? దీని వెనుక ప్రధాన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. డిజిటల్ ఇండియా ప్రోత్సాహం మొదటిది. దేశాన్ని డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించడానికి, కరెన్సీ నోట్ల వాడకాన్ని తగ్గించడానికి బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. బ్యాంకుల్లో రద్దీ నియంత్రణ కూడా, చిన్న చిన్న అమౌంట్ల కోసం కూడా రోజు బ్యాంకులకు వచ్చి క్యూ కట్టకుండా డిజిటల్ పద్ధతులు లేదా ఏటీఎంలు వాడే వినియోగదారులను ప్రోత్సహించడం. అలాగే ఖర్చుల నియంత్రణ. బ్రాంచులలో మ్యాన్ పవర్, పేపర్ వర్క్ నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల ఈ నిబంధనలు తెలుస్తున్నాయి. సో ఈ కొత్త రూల్స్ వల్ల వినియోగదారులపైన ఎలాంటి ప్రభావం పడుతుందంటే, ముఖ్యంగా బ్యాంకింగ్ టెక్నాలజీ పైన అవగాహన తక్కువ ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలు, వృద్ధులు తరచూ బ్యాంకుకు వెళ్ళి క్యాష్ తీసుకునే వారికి ఇది ఆర్థికంగా భారం అవుతుంది. ప్రతిసారి అదనపు ఛార్జీలు చెల్లించవలసి వస్తుంది. డిజిటల్ పేమెంట్స్ వైపు మారడం వల్ల సైబర్ భద్రతా జాగ్రత్తలు పాటిస్తే లావాదేవీలు వేగంగా జరుగుతాయి. బ్యాంకుల్లో గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే సమయం కూడా ఆదా అవుతుంది. మొత్తానికి ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ వినియోగాన్ని పెంచడానికి అయినప్పటికీ క్యాష్ పైన ఆధారపడే సామాన్యులకు ఇది కాస్త భారమే. కాబట్టి మీ లావాదేవీలను ప్లాన్ చేసుకొని వీలైనంత వరకు డిజిటల్ పద్ధతులు లేదా ఏటీఎంలను వాడటం మంచిది. ఎస్బీఐ కొత్త ఛార్జీలపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది సరైనటువంటి నిర్ణయమేనా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.